ఇప్పుడు కొంతమంది మనం చూస్తూ ఉంటాము వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎక్కువగా గొడవ పడుతున్నటువంటి సందర్భంలో నేను వీధిలోకి లాగేస్తాను నిన్ను, నీ పరువు తీసేస్తా అని చెప్పేసి మీడియా ముందు వెళ్తాను అని చెప్పి వీళ్ళు భయపెడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో అతను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు తనని తాను? ఇప్పుడున్న సమాజంలో మనకు మీడియా అనేది ఎక్కడ పడితే అక్కడ వచ్చేసింది. వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ, పర్సనల్ ఫోటోలు కానీ, పర్సనల్ చాటింగ్స్ కానీ మీడియాకి అందించడం, లీక్ చేయడం. ఇట్లాంటివన్నీ చేస్తున్నారు ఎక్కువ. మ్మ్. అంటే ఎదుటి వ్యక్తిని ఇన్స్టంట్గా వాళ్ళ కెరియర్ని కానీ లేకపోతే వాళ్ళ రిప్యుటేషన్ని కానీ డ్యామేజ్ చేయాలా అనే ఉద్దేశంతో మనకు మీడియాకి ఎక్కువ సోషలైజ్ చేసి వాళ్ళ పరువు తీయాలనే ఉద్దేశంతో ఉంటారు వీళ్ళు. అవును. తొందరగా అప్రోచ్ అప్రోచ్ కాగలుగుతున్నారు. ఎక్కడ ఏ ఊర్లో ఏ సంఘటన జరిగినా కూడా అది నిమిషాలలో వైరల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళ కమ్యూనిటీలో వైరల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే భార్యాభర్తల ఇష్యూస్లో ఎప్పుడైనా సరే వాళ్ళిద్దరు గొడవ అవుతుంది, మీడియాకి ఎక్కే అవకాశాలు ఉన్నాయి దీంట్లో, లేకపోతే ఇంటి ముందరకు వచ్చి గొడవ చేసే అవకాశాలు ఉన్నాయి, ఇంట్లోనే కూర్చొని గొడవ చేసే అవకాశాలు ఉన్నాయి అని ఇట్లాంటివన్నీ అనిపించినప్పుడు అంటే వాళ్ళకి ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా మనం వాళ్ళు మీడియాకి వెళ్ళకుండా మనం పోయి మనం ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. భార్య కానీ భర్త కానీ కోర్టుకి వెళ్ళి నా పర్సనల్ విషయాలు ఎక్కడ కూడా చర్చించద్దు, ఏమన్నా ఉంటే లీగల్గా యాక్షన్ తీసుకోమని తప్ప ఏ మీడియా కూడా ప్రచురించద్దు అని చెప్పేసి మనం కంపల్సరీ మనం కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవచ్చు.